హైదరాబాద్ నగరం బోనాల జాతరతో హోరెత్తింది. పాత బస్తీలో లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించారు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి చల్లగా చూడు తల్లి అంటూ వేడుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం రంగం, భవిష్యవాణితో పాటు పోతురాజుల ఆటపాటలతో ఘటాల ఊరేగింపు నిర్వహించనున్నారు. పాత బస్తీ బోనమెత్తింది. డప్పు చప్పుళ్ళు, ఆడపడుచుల సందడి, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో నగరం మొత్తం మార్మోగింది. బోనాల ఉత్సవాల్లో భాగంగా పాత బస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారితో పాటు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించారు. మరోవైపు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం కూడా భక్తులతో కిటకిటలాడింది. 2 రోజుల పాటు సాగనున్న ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సింహవాహిని అమ్మవారికి బోనాలు సమర్పించిన భక్తులు శాంతి కళ్యాణంలో పాల్గొన్నారు. బోనాల పండుగ నేపథ్యంలో చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి, లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయాలను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. మరోవైపు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సింహవాహిని అమ్మవారిని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ దర్శించుకోగా అంబర్పేట మహంకాళి ఆలయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. బోనాల నేపథ్యంలో ఓల్డ్ సిటీలోని 23 ప్రధాన ఆలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సుమారు 500 మంది పోలీసులతో భారీ బందోబస్తు చేపట్టారు. ఇక సోమవారం రంగం, భవిష్యవాణి, పోతురాజుల ఆటపాటలతో ఘటాల ఊరేగింపు నిర్వహించనున్నారు. హైదరాబాద్ లో ఈ నెల 7న ప్రారంభమైన ఆషాఢం బోనాల సంబురాలు వచ్చే నెల 4వ తేదీ వరకు కొనసాగనున్నాయి. రాష్ట్ర పండుగ నేపథ్యంలో సోమవారం తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది.